పాతుకుపోతున్నారు. వరుస ఆఫర్స్ తో ఇక్కడి ఆర్టిస్టులకు ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నారు. తమిళ నుంచి తెలుగులోకి వచ్చి క్రేజీ మూవీస్ పట్టేస్తున్న ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు పాకలాం. రంగం ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయిన మూవీ. ఈ సినిమా హీరో జీవాకు ఎంత పాపులారిటీ తెచ్చిందో విలన్ పాత్రలో విరుచుకుపడిన అజ్మల్ కు అంతే పేరు తెచ్చిపెట్టింది. కరెక్ట్ గా చెప్పాలంటే జీవా కంటే ఎక్కువ పేరు అజ్మల్ కే వచ్చింది. రంగం ఎఫెక్ట్ గా ఇప్పుడు అజ్మల్ కి తెలుగు తమిళాల్లో బోలెడని ఛాన్స్లు వస్తున్నాయి. లేటెస్ట్ గా రామ్ చరణ్ రచ్చా సినిమాలో అజ్మల్ విలన్ గా నటించబోతున్నాడు. రామ్ చరణ్ లాంటి క్రేజీ హీరో పక్కన విలన్ ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. రంగం లాగే రచ్చా కూడా సూపర్ హిట్ అయితే అజ్మల్ తెలుగులో కూడా దూసుకుపోవడం గ్యారంటీ. తమిళ్లో హీరోగా ట్రై చేసి తెలుగులో విలన్ గా సెటిల్ అవ్వబోతున్నాడు అజ్మల్. பல கண்களாக மாறி நம்மை உற்று பார்த்த போதுதானா. వరుడు సినిమా పెద్దగా ఆడకపోయినా తమిళ హీరో ఆర్య కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంటర్ అవడానికి ప్లాట్ఫామ్ లా ఉపయోగపడింది. వరుడులో నెగటివ్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఈ హీరో రీసెంట్ గా రిలీజ్ అయిన అవన్ యువన్ డబ్బింగ్ వెర్షన్ వాడు వీడుతో మరోసారి తెలుగు తెరపై దుమ్ము రేపాడు. తమిళ సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ చేస్తూ పనిలో పనిగా తెలుగు సినిమాల్లో అవకాశాలు పట్టేస్తూ బిజీ అయ్యాడు. యారింద పెండాన్ என்று கேட்டேன் முன்னாலே இவள் எந்தன் பாதி என்று கண்டேன் தன்னாலே என்னை பார்க்கிறாள் ஏதோ கேட்கிறாள் எங்கும் இருக்கிறாளோ கண்ணால் சிரிக்கிறாள் முன்னால் நடக்கிறாள் நெஞ்சை கிழக்கிறாளோ. అజ్మల్ ఆర్యాల కన్నా ముందు టాలీవుడ్ లో ఫిక్స్ అయిపోయిన హీరో కమ్ విలన్ శ్యామ్ ఏ ముహూర్తంలో కిక్ సినిమా ఒప్పుకున్నాడో కానీ అప్పటి నుంచి ఇతగాన్ని అదృష్టం ఆయస్కాంతంలా పట్టుకుంది. కిక్ సినిమా తెలుగులో హిట్ అవ్వడం, ప్రతి రీమేక్ లో శ్యామ్ ఉండడం, అవి కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో కావలసినంత ఫేమ్ వచ్చేసింది. అప్పటి వరకు తమిళ్లో చిన్న చితక వేషాలతో అడ్జస్ట్ అయిపోయిన శ్యామ్ కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. ఇంకేముంది, శ్యామ్ తెలుగు ఇండస్ట్రీని జీగురులా పట్టుకు తిరుగుతున్నాడు.